సో ఒకవేళ మీరు మొబైల్ ఏదైనా సెర్చ్ చేస్తున్నారు అండర్ 20,000 రూపీస్ లోపల, అది కూడా ఒక మంచి 5G మొబైల్ కావాలనుకుంటున్నారు అంటే ఈ రియల్‌మీ 11 5G మొబైల్ కూడా మీకు ఆ లిస్ట్‌లో అయితే యాడ్ అవుతుందనమాట. సో ఈ వీడియోలో దీని గురించి ఫుల్ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటున్నారు అంటే మీరు మంచి వీడియోని క్లిక్ చేస్తారు. ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఇవన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో దీని యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గేమింగ్ ఎలా ఉంది, డిస్‌ప్లే ఎలా ఉంది, ప్రాసెసర్ ఎలా ఉంది, ఛార్జింగ్, బ్యాటరీ అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో డీటెయిల్‌గా ఒక్కొక్క దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా అన్బాక్సింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బాక్స్‌లో మనకి మొబైల్‌తో పాటు ఒక 80 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ ఛార్జర్ కాకుండా మనకి ఒక టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ కేస్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కేస్ అయితే మరీ అంత బాలేదనమాట. నేనైతే కేస్ లేకుండానే ఈ మొబైల్ అనేది యూజ్ చేశాను. సో అన్బాక్సింగ్ తర్వాత నేను మొబైల్‌ని ఫుల్ సెటప్ అయితే చేసుకున్నాను. తర్వాత నాకు అవసరమైన యాప్స్ అన్ని ఇన్‌స్టాల్ చేసుకొని నేనైతే కొన్ని రోజులు అయితే మొబైల్ యూజ్ చేశాను. సో ఇప్పుడు నా యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ డిస్‌ప్లే అయితే స్టార్ట్ చేస్తాను. ఈ మొబైల్‌లో మనకి 6.72 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్ అయితే వస్తుందన్నమాట. ఇక స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే ఇది 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే అనేది మనకి పీక్ బ్రైట్‌నెస్ 550 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ బ్రైట్ ఏరియా లేకుంటే ఎక్కువ డైరెక్ట్ సన్‌లైట్ యూజ్ చేస్తున్నారంటే 680 నిట్స్ వరకు అయితే వెళ్తుందన్నమాట. సో నా యొక్క పర్సనల్ యూసేజ్‌లో ఏంటంటే ఇండోర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. డిస్‌ప్లే బాగుందన్నమాట. ఐ మీన్ బ్రైట్‌నెస్ చెప్తున్నాను. ఒకవేళ నేను అవుట్‌డోర్‌లోకెళ్ళి డైరెక్ట్ సన్‌లైట్‌లో యూజ్ చేస్తున్నానంటే జస్ట్ ఒక 5 మినిట్స్ అప్పటి వరకు బానే ఉంటది. తర్వాత ఏమనిపిస్తుందంటే ఇంకొంచెం బ్రైట్‌నెస్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మరీ అంత సూపర్ బ్రైట్ అయితే లేదనమాట డైరెక్ట్ సన్‌లైట్‌లో యూజ్ చేస్తున్న టైంలో. బట్ ఓకే, మేనేజ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ నావిగేషన్ పరంగా అట్లా యూజ్ చేస్తున్నారు అంటే మీకు కొంచెం ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. ఐ మీన్ బైకర్స్ చెప్తున్నాను. ఒకవేళ కార్‌లో అంటే ఏం ప్రాబ్లమ్ లేదు. ఈ డిస్‌ప్లే అనేది ఇన్ హ్యాండ్ చాలా పెద్దగా ఉందనమాట. చెప్పాను కదా 6.72 ఇంచెస్ అని. సో దీనివల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు, మూవీస్ చూస్తుంటారు, ఎక్కువ గేమ్స్ ఆడుతుంటారు అన్నప్పుడు ఈ డిస్‌ప్లే అనేది మీకు చాలా అయితే చాలా బాగుంటుంది. ఇక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే ఇది 91.4% అనమాట. సో ఎనీథింగ్ మనకి 90% అబోవ్ ఉంది అంటే మనకి బెజల్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటాయి. ఈవెన్ ఈ మొబైల్‌లో కూడా మనకి బెజల్స్ అనేది మరీ అంత ఎక్కువ అయితే లేదు. బట్ చిన్ పార్ట్‌లో కొంచెం ఎక్కువ ఉంది అంతేగాని సో ఓవరాల్‌గా చూసినట్లయితే మేనేజబుల్ అనమాట. మరీ లైక్ ఎక్కువ థిక్ బెజల్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్ అయితే రాదు. ఈవెన్ నేను టైపింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చెక్ చేశాను అనమాట. లైక్ వైబ్రేషన్ మోటర్ ఎలా ఉందని చెప్పని. సో ఈ వైబ్రేషన్ మోటర్ అనేది ఎక్కువ లైక్ స్ట్రాంగ్ అయితే లేదు. అలా అని చెప్పి చాలా లోగా అయితే కూడా లేదనమాట. స్మూత్‌గా అయితే ఉంది. సో టైపింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్‌గా అయితే ఉంది. బట్ స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ అయితే లేదనమాట. ఇది కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నాకైతే 50-50 అనమాట. కొన్నిసార్లు లైక్ టైపింగ్ ఎక్స్‌పీరియన్స్ అప్పుడు చాలా బాగుంది. కానీ ఏదైనా ఫోన్ కాల్స్ అలా వచ్చినప్పుడు ఇంకొంచెం వైబ్రేషన్ స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో అక్కడ ఆ ఏరియాలో నాకైతే ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేశాను. సో ఈ బిల్డ్ క్వాలిటీ విషయానికొస్తే ఈ మొబైల్ మనకి ఫ్రంట్ గ్లాస్ కాకుండా చుట్టూ మనకి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఇక ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకైతే చాలా పెద్దగా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. నేను యాక్చువల్‌గా సామ్సంగ్ S20 FE అయితే వాడుతుంటాను. సో తర్వాత షిఫ్ట్ అయ్యాను ఐఫోన్‌కి. తర్వాత మళ్ళీ ఇక్కడికైతే షిఫ్ట్ అయ్యాను. సో బేసికల్‌గా నాకు ఈ మొబైల్ అనేది ఏంటంటే సింగిల్ హ్యాండ్ యూసేజ్‌కి అంత సెట్ అవ్వదనమాట. ఇప్పుడు నేను ఈ హ్యాండ్‌లో యూజ్ చేసి లైక్ నోటిఫికేషన్‌ని అందుకోవాలంటే కుదరని పని అనమాట. ఇంకో హ్యాండ్ పక్కా అయితే యూజ్ చేయాలి. సో ఒకవేళ మీరు సింగిల్ హ్యాండ్‌తోనే యూజ్ చేయాలి అంటే మాత్రం మీరు సెట్ అవ్వదనమాట. మీకు కంపల్సరీ 2 హ్యాండ్స్ అయితే ఉండాలి ఈ మొబైల్‌ని యూజ్ చేయాలంటే. సో యాహ్! సో ఓవరాల్‌గా మాట్లాడుకోవాలంటే డిస్‌ప్లే చాలా పెద్దగా ఉంది. బాగుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇకపోతే ఇండోర్ యూసేజ్‌లో కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ అవుట్‌డోర్‌లోకెళ్ళి యూజ్ చేస్తున్నారన్నప్పుడు మీరు లైక్ ఇంకొంచెం బ్రైట్‌నెస్ ఎక్కువ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఒక సింగిల్ కెమెరా అయితే ఉంది. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కెమెరా రివ్యూ గురించి. ఇన్ కేస్ ఆ వీడియో చూడకుంటే చూడండి, మీకు డీటెయిల్‌గా ఇది అర్థమవుతుందన్నమాట. ఫోటోస్ అవన్నీ కూడా. ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఫోటోస్ అనేది మనకి నేచురల్ లైటింగ్ కండిషన్ అది కూడా డే టైమ్‌లో చాలా బాగా అయితే వస్తున్నాయన్నమాట. సో ఏం ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయలేదు. ఇకపోతే వీడియోస్ పరంగా చూసుకున్నట్లయితే 1080p వీడియోస్ మాత్రమే సపోర్ట్ ఉంది. అది కూడా 30 FPS వరకే. 4K ఆప్షన్ అయితే చాలా బాగుండు. ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఎవరైనా లైక్ వీడియోస్ షూట్ చేసి యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌గా గానీ అట్లా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పాలి. ఓన్లీ 1080p 30 FPS అంటే ఇట్స్ నాట్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట నౌ ఏ డేస్. సో అట్లీస్ట్ ఒక 4K 30 FPS ఆప్షన్ ఉన్న చాలా బాగుండేది. బట్ ఈ మొబైల్లో లేదు. ఇప్పుడు చూద్దాం దీని పర్ఫార్మెన్స్, గేమింగ్ అలాగే స్టోరేజ్ విషయం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదనమాట. ఈ మొబైల్ మనకి డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఈ చిప్సెట్ అనేది ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే ఇది చాలా ఓవర్ హీట్ అవుతుంది, ఎక్కువ హీట్ అయితే పుష్ చేస్తుంది అనుకున్నాను. బట్ కానీ గేమ్స్ ఆడిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే నా అజంప్షన్స్ చాలా రాంగ్ అని. గేమ్స్‌లో నేను ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ అని, లాగ్స్ అని ఏమైతే నోటీస్ చేయలేదనమాట. హీట్ అయితే అయ్యింది బట్ ఓవర్ హీట్ అయితే అవ్వలేదు. ఇంకా స్టోరేజ్ విషయానికొస్తే నేను 128GB ప్లస్ 8GB ర్యామ్‌తో ఉన్న మొబైల్ అనమాట ఇది. ఇంకొకటి కూడా ఉంది మీకు 256GB వేరియంట్.
సో ఇది మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఆల్సో మీకు ర్యామ్ ప్లస్ ఫీచర్ కూడా అయితే ఉంది. మీరు ఇంకా కావాలనుకున్నట్లయితే ర్యామ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే చాలా సర్ప్రైజ్ చేసింది ఈ మొబైల్ అనేది. నేనైతే అసలు ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మొబైల్లో. ఇప్పుడు మాట్లాడుకుందాం దీని యొక్క 5G అలాగే కనెక్టివిటీ గురించి. ఈ మొబైల్ మనకి 5Gకి సపోర్ట్ చేస్తుంది. ఇక 5G బ్యాండ్స్ చూసుకున్నట్లయితే ఈ రియల్మీ 11 మొబైల్ మనకి 9 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఇండియాలో. ఇక వైఫై కూడా అయితే కనెక్ట్ చేసి నేను యూస్ చేశాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. వైఫై కూడా మనకి 2.4 GHz అలాగే 5 GHz రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీలో నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే రాలేదు. ఈవెన్ సిగ్నల్స్లో కూడా ఏం ప్రాబ్లం అయితే రాలేదు. నేను సిటీలో ఉంటాను కాబట్టి మోస్ట్లీ అనిపించచ్చు నాకు. ఒకవేళ మీరు విలేజెస్ పల్లెటూరులో అలా ఉంటే మేబీ చుట్టూ ఉన్న సిగ్నల్స్ని బట్టి డ్రాప్ అవ్వచ్చు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం నాకైతే సిగ్నల్స్ అయితే చాలా బాగున్నాయి. ఏం ప్రాబ్లం అయితే లేదు ఈ మొబైల్లో. ఇప్పుడు చూద్దాం ఈ మొబైల్ యొక్క బ్యాటరీ అలాగే ఛార్జింగ్ గురించి. ఈ రియల్మీ 11 మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఇకపోతే ఛార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ మొబైల్ మనకి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ కానీ బాక్స్లో మనకి 80 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. నాకైతే అసలు అర్థం అవ్వలేదన్నమాట. పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు ఈ మధ్యకాలంలో మొబైల్స్ అనేది ఛార్జరే ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్లో. అలాంటిది వీళ్ళు 67 వాట్స్ సపోర్ట్ చేసేదానికి 80 వాట్స్ అయితే ఇచ్చారంటే మాత్రం అసలు నేనైతే చాలా ఆశ్చర్యంగా అయితే గురి అయినా అనమాట. ఇన్ కేస్ మీకు కనుక ఏమైనా తెలిస్తే దీని గురించి కింద కామెంట్ చేయండి, నేను కూడా అయితే తెలుసుకుంటాను. ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకైతే ఒక కంప్లీట్ డే అయితే వస్తుందండి. సో కంప్లీట్ డే అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను యూస్ చేస్తాను ఈ మొబైల్ని. అండ్ ఆల్సో లైక్ నైట్ వచ్చే టైంకి ఒక 20-30% బిట్వీన్ అయితే ఉంటుందన్నమాట. సో నాకు కంప్లీట్ డే అయితే వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికి కూడా మీకు కంప్లీట్ డే అయితే వస్తుంది అనమాట ఛార్జింగ్, బ్యాటరీ బ్యాకప్ అనేది. ఇకపోతే స్క్రీన్ ఆన్ టైం గురించి మాట్లాడుకోవాలంటే నాకు ఇన్ బిట్వీన్ 5 to 8 hours అనమాట. ఇది వేరే అవుతూ ఉంటుంది. ఒకవేళ నేను ఎక్కువ మూవీస్ అలాంటివి వాచ్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు స్క్రీన్ ఆన్ టైం ఎక్కువ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో స్క్రీన్ ఆన్ టైం ఇన్ బిట్వీన్ 5 to 8 hours అయితే ఉంది. వన్ డే అయితే పక్కా అయితే వస్తుంది. నాకు యూసేజ్ అయితే వచ్చింది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీకు కూడా అయితే వస్తుందని నేను చెప్తున్నాను. సో బ్యాటరీ అండ్ ఛార్జింగ్ ఏం ప్రాబ్లం అయితే లేదు ఈ మొబైల్లో, చల్తా హై. అలాగే ఛార్జర్తో మీరు ఈ మొబైల్ని 0 to 50% జస్ట్ ఒక 17 minutesలోనే ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా ఫాస్ట్ ఉన్నాయి అనుకోండి, బట్ ఈ ప్రైస్ రేంజ్కి ఇది చాలా ఫాస్ట్ ఛార్జర్ అని మనం చెప్పొచ్చు. సో ఓవరాల్గా బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇట్స్ గుడ్ అంతే. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దీని యొక్క సాఫ్ట్వేర్ అలాగే ఆండ్రాయిడ్ అప్డేట్స్ గురించి. ఈ రియల్మీ 11 మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 13 అలాగే రియల్మీ 4 అయితే వస్తుంది అనమాట. రియల్మీ ప్రకారం ఈ మొబైల్ అనేది మనకి 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో చాలా మంచి విషయం. ఆల్సో నేను రీసెంట్గా జనవరి సెక్యూరిటీ ప్యాచ్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే వచ్చింది అనమాట, ఫిబ్రవరిలో. సో మీరు ఇన్ కేస్ ఈ వీడియో లేట్గా చూస్తున్నారంటే మేబీ ఎక్కువ మంత్స్ అయితే అయిపోయిండొచ్చు. సో అప్డేట్స్ పరంగా మనకి మొబైల్స్ అయితే చాలా కేర్ అయితే తీసుకుంటున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ అనమాట. ఈ మొబైల్ 3 years ఈజీగా అయితే యూస్ చేయొచ్చు మీరు, ఏం ప్రాబ్లం లేకుండా. యాక్చువల్గా ఈ రియల్మీ వేలో చాలా మంచి సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లేకుంటే పైన ఐకార్డ్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు రియల్మీ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు లేకుంటే ఆల్రెడీ యూస్ చేస్తున్నారు అన్నా కూడా. ఎందుకంటే నేను చెప్పిన సెట్టింగ్స్ మోస్ట్ ఆఫ్ ది టైం మీరు యూస్ చేయరు. ఆ సెట్టింగ్ యూస్ చేయడం వల్ల మీ యొక్క యూసేజ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను కొన్ని గుడ్ ఫీచర్స్ ఈ మొబైల్ ఉండేటివి అలాగే లేనివి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ మొబైల్ మనకి ప్రాపర్ డ్యూయల్ సిమ్ అలాగే మెమరీ కార్డ్కి సపోర్ట్ చేసే స్లాట్ ఉన్న మొబైల్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ అయితే ఉంది. చాలా మంది అయితే కావాలంటూ ఉంటారు ఈ ప్రైస్ రేంజ్లో ఎస్పెషల్గా. తర్వాత మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారనమాట. అండర్ డిస్ప్లే అయితే ఇవ్వలేదు, ఎల్సీడీ ప్యానల్ కాబట్టి. సో ఈ ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఉందన్నమాట. నేను ఎప్పుడు ల్యాక్స్ అయితే ఏం నోటీస్ చేయలేదు. బటన్ అలాగే ఫింగర్ ప్రింట్ రెండు ఒకే చోట ఉంటాయి అనమాట. సో క్లిక్ చేసిన వెంటనే అన్లాక్ అయితే అయిపోతుంది ఫోన్ అనేది. సో చాలా ఫాస్ట్గా అయితే ఉంది. తర్వాత వచ్చేసి వెయిట్ అనమాట. ఇది 5000 mAh బ్యాటరీతో వచ్చిన ఇంత పెద్ద స్క్రీన్తో వచ్చినా కూడా మనకి వెయిట్ అనేది జస్ట్ 193 grams అంతే అనమాట, ఎటువంటి బ్యాక్ కేస్ లేకుండా. సో చాలా లైట్ ఇన్ వెయిట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ అనేది. అండ్ ఫైనల్గా నెక్స్ట్ థింగ్ వచ్చేసి వైబ్రేషన్ ఫీడ్బ్యాక్. ఇది ఓకే బాగుందన్నమాట దీంట్లో. సో మరీ అంత స్ట్రాంగ్ అయితే లేదు, బట్ స్మూత్గా అయితే ఉంది. ఇక లేని ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా రెండు అయితే మాట్లాడుకోవాలి. ఒకటి ఐపీ రేటింగ్ అయితే లేదనమాట ఈ మొబైల్లో. సో మీరు ఇన్ కేస్ ఎక్కువ వర్షంలో కానీ ఎక్కడైనా నీళ్లు ఉన్న చోట యూస్ చేస్తున్నారంటే ప్లీజ్ బీ కేర్ఫుల్. సో మీ వారంటీ పోతుంది, అలాగే మీ మొబైల్ కూడా పాడవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ ఆప్షన్ అయితే లేదనమాట. సో ఈ ప్రైస్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టీరియో స్పీకర్స్ అనేది. ఎందుకంటే చాలా మంది ఈ ప్రైస్ రేంజ్ మొబైల్స్ ఎక్కువ మీడియా యూసేజ్ కోసం అయితే తీసుకుంటుంటారు, ఎక్కువ మూవీస్ సాంగ్స్ ఇలా వినడానికని. సో స్టీరియో స్పీకర్స్ ఉంటే చాలా బాగుండేది, బట్ ఈ మొబైల్ అయితే లేదు. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మొబైల్ ఎవరికి యూస్ఫుల్ అవుతుందని చెప్పని. సో నేనైతే కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఈ పాయింట్స్ కనుక మీరు కనుక ఫిట్ అయ్యారు అంటే ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఒకవేళ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ కావాలనుకుంటే ఇప్పుడే చెప్తాను, మీకు సామ్సంగ్ M34 బెస్ట్ ఆప్షన్ అనమాట. దాని డిస్ప్లే బాగుంటుంది, మంచి స్పీకర్స్ ఉంటాయి, అండ్ ఈవెన్ 4K రికార్డింగ్ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇకపోతే ఈ మొబైల్ ఎవరికి ఓకే అంటే, ఫస్ట్ ఎవరైతే మొబైల్ ఒక మంచి 5G మొబైల్ కావాలి అండ్ 17,000 రూపీస్లో, అది కూడా రియల్మీ నుంచి అంటే
ఈ మొబైల్ మీకు బెస్ట్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి బిగ్ డిస్ప్లే ఉండాలి, బట్ ఎల్సీడీ ప్యానల్ ఉన్నా ఓకే, మాకేం పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో బ్రైట్నెస్ కూడా పెద్ద ఫరక్ పడదు మాకు. ఇండోర్లోనే ఎక్కువ యూస్ చేస్తుంటాం, బయట ఎక్కువ యూస్ చేయమన్న వాళ్ళు కూడా ఈ మొబైల్ అనేది ఓకే. తర్వాత డ్యూయల్ సిమ్ ఉండాలి, మెమరీ కార్డ్ స్లాట్ ఉండాలి, 3.5 హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ ఉండాలి, అండ్ బాక్స్లో చార్జర్ కూడా ఉండాలి, అది కూడా ఫాస్ట్ చార్జర్ ఉండాలి. అంటే ఎస్, దిస్ ఇస్ ది బెస్ట్ మొబైల్. అండ్ సామ్సంగ్లో చెప్పాను కదా M34 అని, దాంట్లో మీకు చార్జర్ అయితే ప్రొవైడ్ చేసి సపరేట్గా అయితే చార్జర్ కొనుక్కోవాలి. అండ్ ఐపీ రేటింగ్ లేకపోయినా పర్లేదు, మాకు మొబైల్ ఓకే అనుకున్న వాళ్ళు ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ప్రైస్ రేంజ్లో AMOLED స్క్రీన్స్ అలాగే మంచి ప్రాసెసర్ ఉంది అనుకోండి, ఆ మొబైల్ అనేది టాప్ 5 అయితే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ రియల్మీ మీరు కనుక వాచ్ చేస్తున్నారంటే ఒకసారి జస్ట్ ఒక సజెషన్ లాగా అయితే తీసుకోండి. ఏదైనా మొబైల్ అండర్ 20,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో మంచి AMOLED స్క్రీన్ అలాగే మంచి ప్రాసెసర్తో వస్తే చాలా మంది అయితే కొంటారనమాట. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ చాలా బాగుంది, బట్ కానీ డిస్ప్లే మాత్రం ఎల్సీడీ ప్యానలే ఉంది. ఇన్ కేస్ కనుక AMOLED కనుక ఇచ్చినట్లయితే నేనైతే సామ్సంగ్ బదులు ఇదైతే రికమెండ్ చేసి ఉంటాను ఈ ప్రైస్ రేంజ్కి. లైక్ వీడియోస్ పక్కన పెట్టేస్తే ఈ మొబైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను గైస్. ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు అమెజాన్ ఏమైనా కొంటున్నారంటే ఆ లింక్ క్లిక్ చేసి ఏది కొన్నా సరే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. ఆ కమిషన్తో నేను ఇలాంటి రివ్యూస్ అయితే చేయగలుగుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పేరున ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆ లింక్ నుంచి క్లిక్ చేసుకుంటున్నారో. చాలామంది అయితే క్లిక్ చేసుకుంటున్నారు అండ్ కొంచెం జనరేట్ అయితే అవుతుంది ఇన్కమ్ కూడా. ఇకపోతే iPhone SE మొబైల్ ఈ సంవత్సరంలో వాడాలనుకుంటున్నారు అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్న వీడియో క్లిక్ చేసి చూడండి. ఆ వీడియోలో మీకు చెప్పాను నా యొక్క యూసేజ్ ఎక్స్పీరియన్స్ అనేది iPhone SE.